changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రతిదినము మీరు తెలియజేస్తున్న దేవుని యొక్క వాక్యం ద్వారా ఆశీర్వదింపబడుతున్న వారిని విషయాలను తెలియజేస్తున్న దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవిత అనుభవాలను ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, నేను అనేక స్థితుల గుండా వెళుతున్నప్పటికీ ప్రభువును స్తుతిస్తున్నాను. దీన స్థితిలో నుండి నెరుగుదును, సంపన్న స్థితిలో నుండి నెరుగుదును. కడుపు నిండిన సందర్భాలు ఉన్నాయి, ఆకలితో పస్తులు నిండిన సందర్భాలు ఉన్నాయని అనేక విషయాలు తన జీవితానుభవంలో నుంచి తెలియజేస్తూ, ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను బలపరిచేది ఎవరు? నీ బలం ఎవరు? ఈ దినము నువ్వు ప్రశ్నించుకోవాలి, నీ బలము ఎవరు? రెండవది, నీ బలాన్ని అంటే దేవుడే నిన్ను బలపరుస్తూ ఉన్నాడా లేదా వేరొక బలం నీ జీవితంలో ఉన్నదా? అపోస్తలుడైన పౌలు జీవితంలో అయితే నన్ను బలపరచువాని యందే ఎవరు అపోస్తలుడైన పౌలును బలపరుస్తున్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే దేవుడే తన బలంగా ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీ బలం దేవుడే ఉన్నాడా లేదా వేరొక విషయాలతో నీ బలము నింపబడిందో? చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, చాలా సందర్భాలు ఉద్యోగాలు గెలుపుతున్నప్పుడు రెజ్యూమ్లోనో కరికులం వెట్టేలోనో చాలామంది పెడుతూ ఉంటారు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో హూ యూజ్ యువర్ స్ట్రెంగ్త్? అపోస్తలుడైన పౌలుకు తన బలం దేవుడే. నీ జీవితంలో నీ బలం ఏంటి? నేను నమ్ముకొని నా బలం నేనే అనుకుంటున్నావా? కీర్తనకారుడు అంటాడు, నా బలము, నా కోట, నా ఆశ్రయదుర్గము నీవే, నేను నమ్ముకున్న యెహోవాను గురించి నేను చెప్పుచున్నానని కీర్తనకారుడు కూడా మాట్లాడుతున్నాడు. నీ బలం ఎవరు? దేవుడే నీ బలంగా ఉంటున్నాడా? నీ బలం దేవుడేనా లేదా ఇంకా వేరొక విషయాలతో లేదా విషయాలు నీకు బలాన్ని చేకూర్చే విధంగానో లేదా నువ్వు నీ యొక్క స్ట్రెంగ్త్ని డిఫైన్ చేసేవిగా ఉన్నాయేమో ఆలోచన చేయాలి. రెండవదిగా అపోస్తలుడైన పౌలు నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఏం చేసినా, నేను ఎవరి పక్షాన్ని చేస్తానంటే నన్ను బలపరచువానిని బట్టే, నన్ను బట్టి కాదు, నా జీవితాన్ని బట్టి కాదు, నాకున్న జ్ఞానాన్ని బట్టో, చదువుని బట్టో, అందాన్ని బట్టో, డబ్బును బట్టో, మరొక విషయాన్ని బట్టి కాదు, కానీ నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ దట్ హూ స్ట్రెంథెన్స్ మీ. చేయగలుగుతున్నావు దేవుని కార్యాలు, దేవుని కొరకు, దేవుని బట్టి, దేవుని శక్తి ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన అనుభవం నీలో ఉందా? చాలామంది దేవుని కొరకు ఏదైనా పని చేద్దామని తలపెట్టినప్పుడు నీరసెళ్ళిపోతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. అమ్మో దీన్ని చేయలేనండి. నువ్వు చేయలేవేమో, నిన్ను నమ్ముకోమాక. నీ బలాన్ని నువ్వు నమ్ముకొని నీ మీద ఆశ పెట్టుకోమాక. దేవుని మీద నీ బలాన్ని ఉంచు. నీ బలము దేవుడై ఉండాలి. ఆ బలాన్ని బట్టి గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేయగలే అనుభవంలోనికి రావాలి. ప్రభు కొరకు నువ్వు కార్యం తలపెట్టినప్పుడు అనేకులు నిన్ను అడ్డగిస్తారు, అనేకులు నీకు కారణాలు చెప్తారు, వద్దు అని అంటారు. మంచి పనికి ఎప్పుడు కూడా సాకులు, మంచి పనికి ఎప్పుడు కూడా అడ్డంకులు వస్తూనే ఉంటాయి. దేవుని కార్యాలకు కూడా, దేవుని పరిచర్యలో, దేవుని పనిలో ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి సమస్తమును చేయగలిగిన కృపలోనికి నీవు రావాలి. నీ బలం ఎవరు? ఆ బలమిచ్చిన దేవుని బట్టి, దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతావు అనేది ఇది మనందరం కూడా మనల్ని మనము పరిశీలన చేయవలసిన వారమైనాం. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా చెప్పి ఉన్నాడు, నా బలము దేవుడే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇవన్నీ నేను చేస్తున్నానంటే నా బలమే అని అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్టుగాను మా జీవితాల్లో మీరే బలంగా ఉండండి నాయన. నీ యొక్క బలమును బట్టి, నీ బలాతిశయమును బట్టి నీకు మహిమ తేగలిగిన భక్తి జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా.
మా ప్రియులందరూ వాక్యాన్ని వింటున్నారు, వారి బలం మీరై ఉండి వారి జీవితాల్లో సమస్తమును ప్రభ నిన్ను బట్టి చేయగలిగిన కృపలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.